హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిఎస్ఎం పిల్ల. ఈ వీడియోలో వచ్చేసి మీకు కనబడే డ్రెస్ 2 లేయర్స్ ఫ్రిల్స్ తోటి ఎలా స్టిచ్ చేసుకోవాలి, అలాగే బుట్ట హ్యాండ్స్ కూడా ఎలా స్టిచ్ చేసుకోవాలి, అలాగే కటింగ్ స్టిచ్చింగ్ మొత్తం కూడా ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి. అండ్ కుట్టేటప్పుడు కటింగ్ చేసేటప్పుడు టిప్స్తో సహా అన్నీ చెప్తాను. ఒకవేళ ఎక్కడైనా అర్థం కాకపోయినా మీకు ఏదైనా మెజర్మెంట్ ప్రాబ్లం వచ్చినా నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఫ్యాబ్రిక్ వచ్చేసి ఒక ఫుల్ శారీ 5.5 మీటర్స్ అండ్ 4 మీటర్స్ వచ్చేసి లైనింగ్ పాలిస్టర్ తీసుకున్నాను. లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇలాగా నేను చూపించేలాగా 2 లేయర్స్ ఇలాగా ఫోల్డ్ చేసి పెట్టేసుకున్నాను. నేను ఇప్పుడు స్టిచ్ చేసేది వచ్చేసి ఎక్సెస్ సైజు 2 లేయర్స్ అలాగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత క్లాత్ని మనకి నడుము లూజ్ వచ్చేసి 24 అనమాట. 24 టేపులో ఎంతైతే ఉందో ఆ టేపు 24 ఉన్న వరకు 4 లేయర్స్ కింద మడత పెట్టి అక్కడి వరకు ఎంతవరకు అయితే వస్తుందో అంతవరకు మార్క్ చేసుకున్నాను. ఎక్స్ట్రా 3 ఇంచెస్కి మార్క్ చేసుకున్నా. యోక్ పార్ట్ పొడవు వచ్చేసి 12 ఇంచెస్. 12 ఇంచెస్ కాబట్టి ఎక్స్ట్రా ఖర్చు కుట్లోకి పోతుంది కదా, అందుకని 13 పెట్టుకున్నాను. నెక్ డీప్ 5.5, అలాగే పైన షోల్డర్ కూడా 5.5 పెట్టాను. షోల్డర్కి నెక్కి అండ్ ఆర్మ్స్కి వచ్చేలోపు సంఖ భాగానికి డీప్ వచ్చేసి 5.5 అండ్ ఎవ్రీథింగ్ వచ్చేసి నేను 5.5 తీసుకున్నాను. అండ్ సంఖ దగ్గర కూడా సంఖ భాగానికి క్రాస్ కట్ చేయాలి కదా, అక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది పెట్టుకున్నా. అండ్ నేను పెట్టుకున్న ఏదైతే మార్కులు అన్నీ దాని ప్రకారం కట్ చేసుకున్న తర్వాత మనకి కింద నడుము దగ్గర కొంచెం క్రాస్ తీయాలన్నమాట. మనం ఎక్కడైతే టక్స్ వేస్తామో అక్కడి నుంచి నడుము దగ్గర సైడ్లో కుట్టు వరకు కూడా ఒక 1 ఇంచ్ క్రాస్ అనేది తీసాను. అలా తీసుకుంటే మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది. సో నేను మార్క్ చేసుకున్న ప్రకారము సంఖ భాగం కట్ చేశాను. అలాగే ఇది లైనింగ్ ఫ్యాబ్రిక్ కాబట్టి నెక్ పార్ట్ కూడా కట్ చేసుకుంటున్నాను. నెక్ పార్ట్ నేను వీ నెక్ పెట్టాను. ఫ్రంట్ పార్ట్ ఒక్కటే కట్ చేసాం కదా, ఇప్పుడు బ్యాక్ది కూడా కట్ చేసుకుందాం. బ్యాక్కి వచ్చేసి నేను పాట్ నెక్ పెడుతున్నాను. నెక్ తర్వాత కట్ చేసుకుందాం. మిగతా మెజర్మెంట్స్ అన్నిటికీ ప్రకారం ఎలాగైతే ఉందో దాని ప్రకారం అంతా కట్ చేసేసాను. లైనింగ్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ పార్ట్ ఇక్కడ నెక్ షోల్డర్ దగ్గర వచ్చేసి నేను 2.5 నెక్ కోసం తీసుకుంటున్నాను. 3 ఇంచెస్ వచ్చేసి షోల్డర్ ఉంటుంది. 2.5 నెక్కి తీసుకున్న తర్వాత డీప్ వచ్చేసి 8 ఇంచెస్ అనమాట. సో 8 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఇంకొంచెం డీప్కి వచ్చేసి 3 ఇంచెస్. ఇక్కడ మనకి వెనకాల పాట్ నెక్ వస్తుంది కదా, అక్కడ థ్రెడ్ వస్తుంది. ఆ 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని నేను మిగతా ఏదైతే ఉందో అక్కడ ఒక 1/2 ఇంచ్ కిందకి రౌండ్ అనేది సర్కిల్ గీసుకున్నాను. అమ్మాయి సో ఇది వేరే వాళ్ళ డ్రెస్ అనమాట, చాలా చిన్నది పెట్టమనింది. ఇఫ్ మీరు పెద్దది పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. సో ఒక చిన్న హోల్ అనేది ఇచ్చాను. అండ్ నెక్ అయితే ఎక్కడైతే నేను 3 ఇంచెస్కి 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నానో అలాగా బోట్ నెక్ లాగా కట్ చేశాను అనమాట. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు రెడీ. సో కింద బాటమ్కి వచ్చేసి నేను ఫ్రిల్సే పెడుతున్నాను. లైనింగ్ ఒక 70 ఇంచెస్ అనేది తీసి పక్కన పెట్టి మొత్తం మిగిలిన క్లాత్ ఏదైతే ఉందో లైనింగ్ ఫ్యాబ్రిక్ ఆల్మోస్ట్ ఒక 2.5 మీటర్ అనుకోండి. 2.5 మీటర్ని ఫ్రిల్స్ పెడతాను. సో ఆ అమ్మాయి పొడవు వచ్చేసి మొత్తం 35 అనమాట. యోక్ పార్ట్ నుండి కిందకి బాడీ పొడవు వచ్చేసి 35 ఇంచెస్ అయితే 33 ఇంచెస్ అనేది పొడవు ఉంది లైనింగ్ ఫ్యాబ్రిక్. అందుకని దాన్ని ఏమీ డిస్టర్బ్ చేయలేదు, జస్ట్ మనం ఫ్రిల్స్ పెట్టుకోవడం ఒక్కటే అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ నేను శారీని నార్మల్గా లేయర్స్ ఎన్ని లేయర్స్ అయితే అన్ని లేయర్స్ నార్మల్గా పెట్టుకున్న తర్వాత ఒక 10 ఇంచెస్ కింద నుంచి మార్క్ చేసుకొని దాని ప్రకారం మొత్తం శారీ 5.5 మీటర్ శారీ కూడా అంతా 10 ఇంచెస్ పొడవు పెట్టుకొని వెడల్పు మొత్తం 5.5 ఉంది. అంతా కూడా ఒక లేయర్ లాగా తీసుకున్నాను. దీన్ని మనం కూర్చోబెట్టుకొని కింద లేయర్కి వేసుకుంటాం అనమాట, దాన్ని ఏం చేయము. సో 5.5 ఉంది. సో మిగతా ఫ్యాబ్రిక్లో నేను 5.5 శారీ 10 ఇంచెస్ తీయంగా మిగతా ఉంటుంది కదా పొడవుది, ఆ పొడవులో మనకి ఫస్ట్ వచ్చేసి యోక్ పార్ట్ ఏదైతే లైనింగ్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్నామో దాని ప్రకారం మెజర్మెంట్ ప్రకారము మొత్తం రెండింటిని విడివిడిగా పెట్టేసి కట్ చేస్తున్నాను. అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్కి నేను ఎప్పుడు కూడా ఫస్ట్లోనే నెక్ పార్ట్ని కట్ చేయను. మిగతాదంతా కరెక్ట్గా కట్ చేసుకున్నా కూడా నెక్ పార్ట్ కట్ చేయను. సో అలా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నా. దీంట్లో నేను 2.5 మీటర్ బాడీ పార్ట్ తీయంగా 2.5 మీటర్ కింద బాటమ్ కోసం అంటే 2 ఫ్రిల్స్ వస్తాయి కదా మనకి 2 లేయర్స్, అందులో పైన లేయర్ వచ్చేసి మనకి మోకాళ్ళ వరకు వస్తుంది. ఆ మోకాళ్ళ వరకు కూడా ఆ అమ్మాయికి ఎంత పొడవు ఉంది అంటే 25 ఇంచెస్ ఉందన్నమాట. 25 ఇంచెస్కి ఇంకో 1 ఇంచ్ యాడ్ చేసి
ఎందుకంటే ఖర్చు పైన కుట్లలో పోతుంది కదా, అందుకని 26 ఇంచెస్ పెట్టుకొని మార్క్ చేసుకున్నాను. అండ్ వెడల్పు వచ్చేసి నేను 2.5 మీటర్ అయితే క్లాత్ తీసుకున్నాను. మిగతా క్లాత్ని హ్యాండ్స్ కోసం యూజ్ చేస్తాను. 2 లేయర్స్కి క్లాత్ తీసుకున్నాను. అండ్ అలాగే బాడీ పార్ట్కి కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేద్దాము. ఫస్ట్ కటింగ్ అంతా అయిపోతే తర్వాత అన్నిటిని యాడ్ చేసుకొని ఆ తర్వాత మొత్తం బాడీ పార్ట్ అన్నిటిని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో హ్యాండ్స్కి వచ్చేసి ఆ అమ్మాయిది 6 ఇంచెస్ పొడవు అయితే పెట్టమన్నారు. టోటల్ 8 ఇంచెస్ అనమాట. 2 ఇంచెస్ బెల్ట్ అనేది కింద వస్తుంది బుట్ట హ్యాండ్స్లో. సో 6 ఇంచెస్కి నేను 7 ఇంచెస్ కొంచెం ఖర్చుకి హ్యాండ్స్లో పోతుంది కదా కుట్టు దగ్గర, అందుకని 7 ఇంచెస్ పెట్టుకున్నా. అండ్ ఇది బుట్ట హ్యాండ్లో నేను మార్క్ చేసుకున్నాను చూడండి, మధ్యలో ఎక్కడైతే మార్క్స్ ఉన్నాయో మొత్తం కుచ్చు వరకు కూడా 6 ఇంచెస్కి పెట్టుకున్నాను. ఇది 2 ఫోల్డ్స్ వేసుకున్నా. అలాగే కుచ్చు తర్వాత వచ్చే ఫ్యాబ్రిక్కి కూడా 6 ఇంచెస్ పెట్టుకున్నాను. అండ్ మొత్తం బాక్స్ లాగా గీసిన తర్వాత సైడ్లో 3 ఇంచెస్ కిందకి మార్క్ చేసుకొని దాన్ని ఇలాగా హ్యాండ్ లాగా కట్ చేసుకున్నాను. సో కుచ్చు దగ్గర మనకి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఎక్కువ కావాలి కాబట్టి హ్యాండ్ని ఇలా పెట్టుకున్నాను. నేను ఏదైతే హ్యాండ్ కట్ చేసుకున్నానో వాటిని లైనింగ్ ఫ్యాబ్రిక్స్ని 2 పార్ట్స్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ మన దగ్గర ఉంది కదా దాన్ని 2 లేయర్స్గా ఇలా పరుచుకున్న తర్వాత 2 లైనింగ్ ఫ్యాబ్రిక్స్ని కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని దాని ప్రకారం కట్ చేసేసుకున్నాను మొత్తం. అండ్ ఇది బుట్ట పెట్టుకోవడానికి అండ్ బుట్ట కింద బెల్ట్ లాగా ఇవ్వాలి కదా, దానికి వచ్చేసి నేను ఒక 6 ఇంచెస్ వెడల్పు తీసుకున్నాను. అండ్ లూజ్కి వచ్చేసరికి మొత్తం బుట్ట పెట్టిన తర్వాత కదా ఇది యాడ్ చేస్తాము. సో హ్యాండ్ లూజ్ వచ్చేసి ఈ అమ్మాయిది 9 ఇంచెస్ అనమాట. ఆ 9 ఇంచెస్ తర్వాత ఒక 3 ఇంచెస్ అనేది ఖర్చు కోసం పెట్టుకున్నాను. ఇలాగ 2 లేయర్స్ పెట్టేసుకొని 9 ఇంచెస్కి ఇంకో 3 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకొని దాన్ని వరకు కట్ చేసుకున్నాను అనమాట. కట్ చేసి ఇంత పీస్ వచ్చేసింది. అలా 2 హ్యాండ్స్కి కూడా తీసుకోవాలి. సో కటింగ్ మొత్తం అయిపోయింది అన్ని పార్ట్స్ కూడా. ఇప్పుడు మనం ఫస్ట్ యోక్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్ అనేది లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్ రెండింటిని అటాచ్ చేస్తున్నాము. ఇక్కడ మనం ఏమీ పైపింగ్ వేయట్లేదు, జస్ట్ ముక్క తిప్పేసుకోవడమే. సో ముక్క తిప్పేసుకున్నా పైపింగ్ వేసుకున్నా సరే ఫస్ట్ నెక్ పార్ట్ అనేది మనం చేసుకోవాలన్నమాట. ఫస్ట్ నెక్ పార్ట్ ఇక్కడ ఏంటంటే నేను మొత్తం కుడుతున్నాను, నా దగ్గర ఇది లేదనమాట, ఫెవికల్ లేదు, లేకుంటే అంటించేసేదాన్ని. ఫెవికల్ అంటించుకోవాలి అనుకున్నా సరే ఫస్ట్ నెక్ పార్ట్ కుట్టుకున్న తర్వాత ఆ తర్వాత తిప్పి వేసుకొని మళ్ళీ నెక్ పార్ట్ అవుట్లైన్ అంతా స్టిచ్ వేసుకున్న తర్వాత అప్పుడు సైడ్స్లో గమ్ము పెట్టుకొని అతికించుకోవాలన్నమాట. సో నెక్ పార్ట్ నేను తిరగదిప్పాలంటే మంచి ఫినిషింగ్ రావాలి అంటే కొంచెం కట్స్ పెట్టుకోవాల్సి వస్తుంది. కట్స్ అనేవి పెట్టుకున్న తర్వాత మొత్తం ఫ్యాబ్రిక్ని తిప్పేసుకున్నాము. అండ్ లైనింగ్ పార్ట్ ఫస్ట్ కుట్టకు ముందు పెట్టుకునేటప్పుడు కూడా రైట్ సైడ్ పెట్టుకోండి. ఇదంతా నేను చెప్పాల్సిన అవసరం లేదు, జస్ట్ మీకు కటింగ్ స్టిచ్చింగ్ ఒక్కటే కదా, నార్మల్ జనరల్గా మీకు కటింగ్ స్టిచ్చింగ్ వస్తే కనుక సో ఏది రైట్ సైడ్ ఏది బ్యాక్ సైడ్ అనేది చెప్పక్కర్లేదు. సో ఇలా నెక్ అవుట్లైన్ అంతా స్టిచ్ వేసుకున్న తర్వాత కొంచెం మెయిన్ ఫ్యాబ్రిక్ అటు ఇటుగా సర్దుకొని చుట్టూరు కూడా అవుట్లైన్ అనేది మొత్తం లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఒక జస్ట్ 1/2 ఇంచ్ దూరంలో స్టిచ్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైనా ఎక్కువ వచ్చిన లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎక్కువ అయితే రాదు, ఎందుకంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ కరెక్ట్గా తీసుకుంటాం కాబట్టి. సో ఇలా మొత్తం వచ్చిన తర్వాత అవుట్లైన్ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసి పడేయండి, అప్పుడు నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనం టక్స్ వేసుకుంటున్నాము. టక్స్ వేసుకునేటప్పుడు ఏంటంటే నెక్ సైడ్ మనకి 1 ఇంచ్, జస్ట్ 1 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ పెట్టుకొని దాన్ని ఇలాగ సగానికి ఫోల్డ్ చేసామంటే కిందకి కరెక్ట్గా స్ట్రైట్గా ఫోల్డింగ్ వస్తుంది. అండ్ అక్కడ మనము 1 ఇంచ్ ఫ్రంట్ వచ్చేసి 1 ఇంచ్ పెట్టుకొని క్రాస్గా 5 ఇంచెస్ పైకి వచ్చేసి 5 ఇంచెస్ వేసుకోవాలన్నమాట. ఇలా క్రాస్ టక్స్ అనేది సో వేసుకోవాలన్నమాట. బ్యాక్ వచ్చేసి 1/2 ఇంచ్ క్రాస్ వేసుకుంటే సరిపోతుంది. ఇలాగా నెక్ వైపు 1 ఇంచ్ తీసుకొని మొత్తం స్ట్రైట్గా పట్టుకొని పీస్ అంతటిని కూడా 5 ఇంచెస్ అనేది పైకి వేసుకోవాలి. ఫ్రంట్ అయితే 1 ఇంచ్ టక్స్ వేసుకుంటాము, బ్యాక్ అయితే 1/2 ఇంచ్ టక్స్ వేసుకుంటాము. సో ఫ్రంట్ పార్ట్ నేను ఎలాగైతే రెడీ చేసుకున్నానో యాజ్ దిస్ బ్యాక్ పార్ట్ కూడా అలాగే రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత నేను అన్నిటినీ కూడా లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని మొత్తం ఫస్ట్ అంతా రెడీ చేసుకున్న తర్వాత లాస్ట్లో బాడీకి యాడ్ చేసేసుకోవచ్చు. సో
ఇప్పుడు నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ హ్యాండ్స్ని రెడీ చేసుకోవాలి. హ్యాండ్స్ ఏంటంటే బుట్ట హ్యాండ్స్ కాబట్టి దీన్ని ముక్క తిప్పేసేది ఏం లేదు. డైరెక్ట్గా మెయిన్ ఫ్యాబ్రిక్ని రైట్ సైడ్ పైకి పెట్టేసుకొని లోపల వైపు లైనింగ్ పెట్టి మొత్తాన్ని కూడా అటాచ్ చేసుకుంటున్నాను. ఇఫ్ గమ్ ఉంటే సైడ్స్ అంతా కూడా గమ్ పెట్టేసి అంటించేసుకున్న తర్వాత మీరు ప్రాసెస్ అనేది కంటిన్యూ చేయొచ్చు. సో ఇక్కడ నేను మొత్తం స్టిచ్ అనేది ఎక్కడ ఉగ్గు రాకుండా స్టిచ్ వేసుకున్న తర్వాత నేను ఆ హ్యాండ్ని హాఫ్కి ఫోల్డ్ చేశాను. ఫోల్డ్ చేసిన తర్వాత 6 ఇంచెస్ మార్క్ పెట్టుకుంటున్నా. పైన 6 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. అలాగే కింద వైపు కూడా 6 ఇంచెస్ ఏదైతే మార్క్ చేసుకుని దానికి స్ట్రైట్గా పట్టుకొని ఒక మార్క్ అయితే ఇచ్చుకున్నాను సిజర్ తోటి. అలా ఇచ్చుకున్న తర్వాత ఈ హాఫ్కి ఫోల్డ్ చేసిన దాన్ని విడిగా తీసుకొని అక్కడి నుంచి కూడా మనం చిన్ని ఫ్రిల్స్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. చిన్నవి ఇచ్చుకోవాలి. సో చిన్నవి చేతితో రాకపోతే కనుక ఏదైనా గుండు సూది కానీ పిన్నీస్ కానీ పక్క పిన్ని కానీ ఏదైనా అలా పట్టుకొని జస్ట్ చాలా చిన్నవి ఫ్రిల్స్ అనేవి ఇచ్చుకోండి. మీరు ఎక్కడి వరకు అయితే మార్క్ చేసుకున్నారు అంటే 6 ఇంచెస్ ఇచ్చారు కాబట్టి రెండింటిని విడదీస్తే 12 ఇంచెస్ అవుతుంది. ఆ 12 ఇంచెస్ కూడా మొత్తం ఎన్ని ఫ్రిల్స్ వస్తే అన్ని ఫ్రిల్స్ పైన ఒక డైరెక్షన్లో ఇస్తే కింద వచ్చేసి ఇంకో డైరెక్షన్లో కుచ్చు అనేది వస్తుంది. అలా ఇచ్చుకుంటే మనకేంటంటే బుట్ట బాగా కనబడిద్ది అనమాట. సో ఇప్పుడు మనకి బుట్ట అనేది బాగా ఎత్తుకొని ఉండదు, నీట్గానే ఉంటుంది. ఇప్పుడు మనం 6 ఇంచెస్ క్లాత్ కింద యాడ్ చేసుకోవడానికి తీసుకున్నాం కదా. సో ఆ క్లాత్ని హ్యాండ్ కుచ్చంతా పెట్టుకున్న తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ సైడు అటాచ్ చేసుకుంటాము. చూపిస్తున్నాను కదా వీడియోలో. అలాగా లైనింగ్ సైడ్ మాత్రం ఫస్ట్ అటాచ్ చేసుకున్న తర్వాత దాన్ని ఓపెన్ పక్కకు అనుకొని ఇలా రైట్ సైడ్ వైపు మెయిన్ ఫ్యాబ్రిక్ ఉన్న వైపు కింద ఏదైతే యాడ్ చేసామో ఆ క్లాత్ని హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఎక్కడైతే ఖర్చు ఉంటుందో అంతవరకు ఫోల్డ్ చేసుకొని దాన్ని మళ్ళీ ఇంకో హాఫ్కి ఫోల్డ్ చేసుకుంటామన్నమాట. ఇలా అందుకే నేను 6 ఇంచెస్ తీసుకున్నాను. ఇఫ్ లైనింగ్ యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోండి. నేనేంటంటే మెయిన్ ఫ్యాబ్రిక్ అచ్చమే తీసుకొని ఇలాగా చేస్తాను. ఎందుకు అంటే మనకి పట్టేసినట్టుగా ఉండదు. పైన బుట్టకి ఎంత క్లాత్ ఉన్నా ఏం కాదు, కానీ కింద కనుక లైనింగ్ యాడ్ చేసామంటే అంచు ఫ్యాబ్రిక్ అయితే లైనింగ్ యాడ్ చేసుకోవచ్చు, కానీ ఇది మామూలుదే కదా. సో చిన్న పట్టి, అది కూడా 2 ఇంచెస్ బెల్టే కాబట్టి నేను మెయిన్ ఫ్యాబ్రిక్నే మొత్తం పెట్టేసుకున్నాను. రీజన్ అయితే అదే. సో అలా మొత్తం ఫినిషింగ్కి వచ్చేలోపు నీట్గా కుట్టు వేసుకున్నామంటే కింద కూడా నీట్గా వస్తుంది. పైన మనకి అటు ఇటు వెళ్ళిపోకుండా మంచిగా వచ్చింది అనమాట. అందుకని లైనింగ్ సైడ్ ఫస్ట్ యాడ్ చేసుకున్నాను. అండ్ పైన కుట్టు అయిపోయిన తర్వాత కింద కూడా నీట్గా లోపల క్లాత్ని సరి చేసుకుంటూ కింద కూడా ఒక స్టిచ్ అనేది వేసుకొని ఇలాగే 2 హ్యాండ్స్ కూడా రెడీ చేసేసుకోవాలి. హ్యాండ్స్ అయిపోయేలోపు మనకి మొత్తం ఫినిషింగ్ అనేది ఇలా ఉంటుంది. నేను ఎప్పుడు కూడా ఫినిషింగ్ నీట్గా రావాలనే చూస్తాను. సో అంతా అయిపోయిన తర్వాత మనకి ఏదైనా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది అనుకుంటే కనుక దాన్ని చూసుకొని క్రాస్గా కట్ చేసేసి పడేసేయండి, నీట్గా ఉంటుంది. ఇది మన హ్యాండ్, బుట్ట హ్యాండ్. ఇది లైనింగ్ వేసాం కాబట్టి ఎక్కువ ఎక్స్ట్రా పైన తీసుకోలేదన్నమాట. సో ఇక్కడ వచ్చేలోపు యోక్ పార్ట్ రెడీ అయిపోయింది, హ్యాండ్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు బాటమ్ పార్ట్లో ఇక్కడ 2 ఫ్రిల్స్ తీసుకుంటున్నాం కదా. 2 ఫ్రిల్స్లో పైన ఫ్రిల్ అనమాట, అంటే పెద్దది వచ్చింది, మోకాళ్ళ వరకు వచ్చే ఫ్రిల్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని రైట్ సైడ్ వైపు పైకి వచ్చేలాగా పెట్టుకొని ఇప్పుడు 2 ఇంచెస్ ఫస్ట్లో కుచ్చు అనేది స్టార్ట్ చేయము. 2 ఇంచెస్ కుచ్చు పెట్టుకోకుండా ఫస్ట్లో అలా ప్లెయిన్గా వదిలేసి ఆఫ్టర్ 2 ఇంచెస్ అనేది మనకి హాఫ్ ఇంచ్ కుచ్చు అనేది నేను చాలా చిన్న ఫ్రిల్స్ ఇస్తున్నాను. అండ్ ఫ్రిల్స్ ఇచ్చుకోవడం కూడా మీరు పెద్ద ఫ్రిల్స్ ఇస్తారా చిన్న ఫ్రిల్స్ ఇస్తారా అనేది మీ ఇష్టం. బట్ ఇలా 2 ఫ్రిల్స్ 3 ఫ్రిల్స్ 4 ఫ్రిల్స్ లేయర్ కట్ ఏదైతే ఉంటుందో అలాంటి డ్రెస్సులకి చిన్న ఫ్రిల్స్ అయితేనే బాగుంటాయి. అలా ఫస్ట్లో 2 ఇంచెస్ లాస్ట్లో 2 ఇంచెస్ తీసుకొని మీరు నేను చూపించాను కదా అలాగా 2 చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టుకొని ఫస్ట్ క్లాత్ అయిపోయింది. అండ్ సెకండ్ ఫ్రిల్ ఏదైతే ఉందో 10 ఇంచెస్ది దాన్ని కూడా నేను సేమ్ అలాగే ఫ్రిల్ పెట్టుకున్నాను. బట్ ఇక్కడ 1 ఇంచ్ గ్యాప్లో ఫ్రిల్ అనేది పెట్టాను. ఆ 1 ఇంచ్ పెట్టుకుంటేనే ఇప్పుడు చూడండి నేను పైన ఫ్యాబ్రిక్ 2.5 మీటర్ తీసుకుంటే కిందది 5 మీటర్స్ క్లాత్ అయితే పట్టిందనమాట. అలా ఎక్స్ట్రా తీసుకుంటేనే 1 ఇంచ్ గ్యాప్ తీసుకొని ఫ్రిల్ పెట్టుకుంటేనే కరెక్ట్గా సరిపోయిందనమాట. అప్పుడు దండిగా మనకి కుచ్చు కూడా వస్తుంది.
చూడండి ఇప్పుడు రెండింటిని ఫ్రిల్స్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఈ రెండింటిని కింద జాయిన్ చేయాలి కదా. సో పైన బాటమ్ పార్ట్లో కింద ఎడ్జ్ ఏదైతే ఉందో దానికి మెయిన్ ఫ్యాబ్రిక్కి సో కింద ఫ్రిల్ని నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. మెయిన్ యాడ్ చేసుకోవాలన్నమాట రెండింటిని. ఇంకా నేనేం చెప్పలేను, వీడియోలో చూపిస్తున్నట్టుగా పైన ఫ్రిల్స్ రెండు ఫ్రిల్స్ ఏవైతే ఉన్నాయో ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత లుక్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. సో మీకు ఎలా యాడ్ చేసుకోవాలనేది కూడా ఐడియా వస్తుంది. సో మొత్తం ఇలా కూర్చోపెట్టుకొని నీట్గా ఫ్రిల్ పెట్టుకుంటేనే నీట్గా ఉంటుంది. కొంతమంది ఏంటంటే గ్యాదరింగ్ చేస్తారు. గ్యాదర్ ఎప్పుడు చేయాలి అంటే మన దగ్గర ఫ్యాబ్రిక్ తక్కువ ఉన్నప్పుడు గ్యాదరింగ్ అనేది బాగుండిద్ది, కానీ ఎక్కువ ఫ్యాబ్రిక్ ఉన్నప్పుడు గ్యాదరింగ్ చేసి అవసరం లేదు. మంచిగా ఫ్రిల్ అనేది పెట్టుకోండి. పైన దానికి కింద దానికి ఫ్రిల్ అనేది యాడ్ చేసిన తర్వాత లుక్ ఇలా ఉంది. సో ఇది మెయిన్ ఫ్యాబ్రిక్. అండ్ కింద లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా నేను 2.5 మీటర్ తీసుకున్నా అని చెప్పాను కదా. సో ఆ 2.5 మీటర్ దీని కిందకి స్ట్రైట్ కట్టే, నేనేమి కట్స్ కూడా చేయలేదు. జస్ట్ నడుము సైజ్ ఎంతైతే ఉందో అంత సైజ్కి ఫ్రిల్సే పెట్టుకుని దీనికి యాడ్ చేస్తున్నాను. అండ్ ఫ్రిల్దే ఎందుకు పెట్టాను అంటే మనకి ఫ్యాబ్రిక్ పట్టుది కాదు కదా, షిఫాన్ క్లాత్ కాబట్టి మంచిగా బుట్టలాగా తెలుస్తుంది అనమాట, మంచిగా ఎలివేట్ అవుతుంది. అందుకని నేను ఇలా లోపల వైపు ఫ్రిల్ పెట్టి బాటమ్ పార్ట్ కూడా రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి రెండు అంటించేసుకుని అంతా రెడీ అయిపోయింది. సో ఫస్ట్ మనం యోక్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండింటిని యాడ్ చేసుకోవాలి. సో అందుకని నేను షోల్డర్ అనేది జాయిన్ చేస్తున్నాను. షోల్డర్ జాయిన్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా నేను హ్యాండ్స్ అనేది జాయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ నేను చెప్పాల్సింది ఏంటంటే హ్యాండ్స్ జాయిన్ చేసిన తర్వాత చెప్తా. ఫస్ట్లోనే నేను ఒకవైపు కింద పార్ట్ అనేది మొత్తం వన్ పీస్లోనే చేశాను కదా. సో మీకు అర్థమై ఉండొచ్చు, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఏం లేవు. సో మొత్తం కూడా స్ట్రైట్ పీస్ అనమాట. కాబట్టి యోక్ పార్ట్లో ఫస్ట్ మనం వన్ సైడ్ జాయిన్ చేసుకున్న తర్వాత ఏదైతే మనం బాటమ్ పార్ట్ తీసుకున్నామో దాన్ని అంతటిని కూడా స్ట్రైట్గా జాయింట్ చేసుకుంటాము. ఒకవైపు క్లోజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను హ్యాండ్ని జాయిన్ చేసేటప్పుడు ఏంటి అంటే హ్యాండ్ పీస్ని హాఫ్కి ఫోల్డ్ చేసుకొని ఒక మార్క్ చేసుకుంటున్నాను. మార్క్ చేసుకున్న దాన్ని షోల్డర్ దగ్గర కరెక్ట్గా ప్లేస్ చేసుకొని మిగతా ఫ్యాబ్రిక్ అంతా ఎంత ఉంది అనేది మెజర్ చేసుకున్న తర్వాత కొంచెం ఎక్స్ట్రా వచ్చింది. ఈ ఎక్స్ట్రా వచ్చిన దాన్ని కట్ చేసి పడేయకుండా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి పెట్టాను. స్టార్టింగ్ నుంచి పెట్టి కొంచెం కుట్టు వేసుకున్నా. కొద్దిగా దూరం రాగానే మనకి షోల్డర్ దగ్గర వస్తుంది అనమాట. మీరు అనుకుంటారేమో ఒకవేళ ఎందుకు అక్క క్రాస్ తీయలేదు అని. ఈ అమ్మాయి ఎక్సెస్ సైజు, క్రాస్ పీస్ ఏమీ తీయాల్సిన అవసరం లేదు, సరిపోతుంది. అండ్ ఇలా ఎక్స్ట్రా ఏదైతే వచ్చిందో మనకి షోల్డర్ దగ్గరికి మనం మార్క్ చేసుకున్న హ్యాండ్ పీస్ది అక్కడ కరెక్ట్గా పెట్టుకొని మధ్యలో ఏదైనా లూజ్ ఉంటే దాన్ని ఒక కుచ్చులాగా ఫామ్ చేసేసుకోండి, సరిపోతుంది. మీకు కూడా ఒక కుచ్చు అనేది ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. సో చివర్లో ఒక స్ట్రైట్గా కుట్టేసి కొద్దిగా ఎక్స్ట్రా వచ్చింది దాన్ని కట్ చేయొద్దు, ఒక ఫ్రిల్ లాగా యాడ్ అయిపోతుంది. సో ఇది మనకి బుట్ట చేతులు కుట్టేటప్పుడు ఒక టిప్ అనమాట. సో యోక్ పార్ట్కి నేను ఇప్పుడు హ్యాండ్స్ కూడా జాయిన్ చేస్తున్నాను. 2 కుట్లు అనేది ఫినిషింగ్లో హ్యాండ్స్ జాయిన్ చేసినప్పుడు 2 కుట్లు వేసుకోవాలి. సో అయిపోయిన తర్వాత 2 హ్యాండ్స్ని ఇలాగే జాయిన్ చేసుకోవాలన్నమాట. సో బుట్ట అనేది మనకి ఫినిషింగ్ చూడండి ఎక్కడ కూడా ఏది పోలేదన్నమాట, నీట్గా వచ్చింది. అయిపోయిన తర్వాత ఫస్ట్లో నేను దీన్ని లైనింగ్ వైపు ఇలా క్లోజ్ చేసేసి హ్యాండ్ లూజ్ చూసుకొని అలాగే సంఖ భాగం లూజ్ చూసుకొని ఒకవైపు మాత్రమే యాడ్ చేస్తున్నాను. అండ్ మీరు గమనించారో లేదో కింద బాటమ్ పార్ట్ని యాడ్ చేయక ముందే ఫస్ట్లోనే సైడ్ జాయింట్ అనేది చేస్తున్నా. సో ఒక సైడ్ జాయింట్ అనేది చేసిన తర్వాత మనం ఆ జాయింట్ దాన్ని ఓపెన్ చేసుకొని తర్వాత బాటమ్ పార్ట్ అనేది యాడ్ చేసుకుంటాము. ఇలా చేస్తే ఏమైందంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇలాగా కొంచెం కుచ్చు అనేది కూడా మనకి కలిసి వచ్చిద్ది. పైగా ఇంకోటి ఏంటంటే మొత్తం ఫ్రిల్స్ అనేవి కూడా నీట్గా ఎలివేట్ అవుతాయి అన్నమాట. అందుకని మోస్ట్లీ బొటిక్లో అయినా సరే ఇలాగే కుడతారు. సో అంతా అయిపోయిన తర్వాత కింద నేను కొంచెం క్రాస్ కట్ చేశాను కదా, అది కుట్టేటప్పుడు మనకు ఆ క్రాస్ కట్ చేసింది అనేది యూజ్ అవుతుంది అనమాట. ఆ కుట్లో అంటే స్ట్రైట్గా బాటమ్ పార్ట్ యాడ్ చేస్తాం కదా, అది అందులో పడిపోకుండా ఉంటుంది. సో మనకి పీక్కొని రాకుండా ఉంటుంది అనమాట. ఫినిషింగ్ కోసం అలా కట్ చేశాను. సో ఇలా సైడ్లో
3 కుట్లు అనేవి ఒకేసారి వేసేసేయండి. 4 కుట్లైనా వేసేయండి. ఎందుకంటే లూజ్ తీసుకోవడానికి ఉండదన్నమాట. ఇలా జాయిన్ చేసిన తర్వాత సో ఇప్పుడు ఇంకొక వైపు కూడా యాడ్ చేయము. ఇవి యాడ్ చేస్తే కనుక మొత్తం ఒకేసారి యాడ్ చేసుకోవాలి. నేనేంటంటే ఒకవైపు అయినా మనకి లూజ్ ఎప్పుడైనా కొంచెం లావు వచ్చామనుకోండి లూజ్ తీసుకోవడానికి ఉంటుంది అనే ఒక థాట్ తోటి ఒకవైపు క్లోజ్ చేసి తర్వాత ఇలా రెండో వైపున ఓపెన్ చేసుకొని దానికి యోక్ పార్ట్ మీద బాటమ్ పార్ట్ని పెట్టేసి మనకి కింద బాటమ్ పార్ట్ అనేది మొత్తం యాడ్ చేస్తాను. అండ్ యాడ్ చేసేటప్పుడు కూడా సైడ్ జాయింట్ మనం ఆల్రెడీ ఒక చోట చేసాం కదా, అక్కడ నీట్గా ఆల్రెడీ కొంచెం క్రాస్ పీస్ అనేది తీసాను. అండ్ దాన్ని లోపల వైపుకి పెట్టేసుకోవాలన్నమాట. ఆ కుట్లోకి రాకూడదు. అండ్ ఇది కుట్టు జాయింట్ చేసేటప్పుడు కూడా నీట్గా లోపల కుట్లు ఏదైనా మనం స్ట్రైట్ కుట్టు వేసేటప్పుడు దాని దగ్గర ఏదైనా మడతలు పడుతున్నాయా లేదా అనేది చూసుకోవాలి. అండ్ ఇది అన్నీ జాయిన్ చేసినాక కూడా ఇది చాలా టైం టేకింగ్ అనమాట. మనకి ఫినిషింగ్ వచ్చేది కూడా ఇక్కడే. అండ్ చూడండి నేను ఆ లోపల ఉన్న ఖర్చుని కొంచెం లోపలికి ఫోల్డ్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్కి బాటమ్ పార్ట్ని అనేది యాడ్ చేస్తున్నాను. అండ్ దీనివల్ల మనకి లూజ్ సంక లూజ్ ఎప్పుడైనా మనకి డ్రెస్ బిర్రైనా సంక లూజ్ తీసుకోవడానికి ఉంటుంది, ఇక్కడ లూజ్ కూడా తీసుకోవడానికి ఉండిద్ది అని ఒక ఆలోచనతోటి. సో మొత్తం అయిపోయిన తర్వాత సైడ్ జాయింట్ లూజ్ కూడా చేసేసుకోండి. ఫైనల్గా డ్రెస్ అయితే ఇలా రెడీ అయిపోతుంది. అవుట్లుక్ ఇలా ఉంటుంది. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.